హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ ఈ సినిమా జస్ట్ ఒక 2 days బ్యాక్ ఈ నెల డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయి సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. అండ్ ఈ సినిమా జస్ట్ 2 days కి 494 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది మావా జస్ట్ 2 రోజులకి. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ మూవీ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన పోస్టర్ ఇదే మావా. ఇక ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్ చూస్తా ఉంటే జస్ట్ 10 days లో ఈ సినిమా 1000 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసేటట్టే కనబడుతుంది. మరి ఆ రేంజ్ లో బుకింగ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ కేరళలో ప్లస్ తమిళనాడులో ఈ 2 రాష్ట్రాల్లో కలెక్షన్స్ అనేది చాలా పూర్గా ఉన్నాయి. సో పార్ట్ 1 కి కేరళలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, అక్కడ బ్లాక్ బస్టర్ ఉంది. కానీ ఇప్పుడు ఈ పుష్ప 2 ద రూల్ సినిమా కేరళలో అండ్ తమిళనాడులో ఫ్లాప్ కాబోతుంది. సో ఎందుకు ఫ్లాప్ అవుతుంది, దానికి రీజన్ ఏంటనేది నెక్స్ట్ స్పెషల్ వీడియో చేయబోతున్నా దాని గురించి. సో ఆ వీడియో కోసం వేచండి. ఓకే, ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది ఎవరంటే నెట్ఫ్లిక్స్ మావా. పుష్ప పార్ట్ 1 అమెజాన్ ప్రైమ్ 30 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత పుష్ప అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లాక్ బస్టర్ అయింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయ్యేసరికి పుష్ప 2 ద రూల్ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చి అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండు ఒకటి పోటీ పడి మొత్తానికి 250 కోట్ల నుంచి 270 కోట్లు పెట్టి కొనుక్కుంది నెట్ఫ్లిక్స్ అన్నమాట. మొత్తానికి పుష్ప 2 ద రూల్ సినిమా మనకు నెట్ఫ్లిక్స్ లో 4 వారాల గ్యాప్ లోనే నెక్స్ట్ మంత్ జనవరి 5 లేకపోతే జనవరి 12 మావా, అంటే సంక్రాంతికి ఒక 2 రోజుల ముందు మనకైతే ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పక్కాగా జనవరి 5 లేకపోతే జనవరి 12 ఈ డేట్ లో ఈ సినిమా మనకు నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల్లో 5 వారాల్లో అంత తొందరగా ఎందుకు వస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది మావా. ఆ రీజన్ ఏంటంటే సంక్రాంతికి ఒక 4 సినిమాలు థియేటర్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విటా ముయర్చి. ఈ 4 సినిమాలు మంచి హైప్ ఉన్న సినిమాలే. కాబట్టి ఈ 4 సినిమాల థియేటర్ల వర్షన్ ఒక 2 వారాల పాటు చాలా హవా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ గ్యాప్ లో ఈ పుష్ప 2 ద రూల్ సినిమా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయితే ఎలాంటి బజ్ ఉండదు. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ 4 సినిమాలు థియేటర్ వర్షన్ హవా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తే బజ్ ఉండదు. కాబట్టి నెట్ఫ్లిక్స్ మనకు 5 వారాల గ్యాప్ లోనే స్ట్రీమింగ్ చేస్తాం. నేను చెప్పిన డేటే జనవరి 5, జనవరి 12. ఇంచుమించు 1-2 రోజులు అటు ఉండొచ్చు. అంటే జనవరి 4, జనవరి 13 అలా ఉండొచ్చు అనమాట. కానీ రావడం మాత్రం పక్కా 5 వారాల్లో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మన అడ్మిస్తే దానికి తిరిగి ఉండదు, 99% వచ్చి తీరాల్సిందే. అది మా మ్యాటరా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఉంటాం మావా. సో చెప్పాం కదా, నెక్స్ట్ వీడియో కోసం వేచండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే మావా, బాయ్.